అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదైతే హైటెక్ సిటీ ఉందనుకోండి. దానికి పునాది వేసింది మాత్రం చంద్రబాబు నాయుడు కాదంటారు కదా! రాజకీయాలలో క్రెడిట్లు కొట్టేసే పార్టీ ఉన్నాయి. క్రెడిట్ కొట్టేసే రాజకీయ నాయకులు గూడా ఉన్నారు. హ్మ్. 2 అంశాలు. ఒక అంశం ఏంటంటే, బాబాయిని చంపేసి కత్తి మా చేతిలో పెట్టేస్తారు. హ్మ్. ఆ క్రెడిట్ మాకిస్తారు. హ్మ్. గూగుల్ సంస్థను మేము తీసుకొస్తే ఆ క్రెడిట్ వాళ్ళు తీసేసుకుంటారు. హ్మ్. అలాంటి రాజకీయ నాయకులు ఉన్న కాలంలో ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్న రాజకీయ నాయకుడు ఉన్నంత వరకు ప్రజలు నమ్ముతారు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ప్రజలకు చరిత్ర వాస్తవాలు తెలుస్తూ ఇది ఉంటాయి. చరిత్ర కదా! పునాది ఖచ్చితంగా. వేసినప్పుడు అప్పుడు వేసిన వ్యక్తి ఎవరనేది కేసీఆర్ గారు స్పష్టంగా చెప్తా ఉంటారు. పునాది రాయి వేశారు. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఆ టైంలోనే బూమ్ అవుతున్న టైంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అనే మాట ఎక్కడ లేకపోయినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్‌కి తీసుకురావాలని ఒక టాక్‌లో ఆనాడు ఉన్న నాయకులు కొన్ని పునాదులేశారని ఒక టాక్ అయితే ఉంది. హ్మ్. కానీ బలమైన పునాది ఆ రోజు హైదరాబాద్‌కి సైబరాబాద్ అనే సిటీని సృష్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. హ్మ్. సైబరాబాద్‌కి పునాదేసిందే చంద్రబాబు నాయుడు గారు గానీ ఎవడు ఏయల పునాది. హ్మ్. ఆ సైబరాబాద్ అనే సిటీని సృష్టించింది చంద్రబాబు నాయుడు. ఆ రోజు హైటెక్ సిటీకి పునాదేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ హైటెక్ సిటీ ద్వారా ఈరోజు ఎన్ని కంపెనీలొచ్చాయో మనకు తెలిసింది. ఐఎస్‌బీని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఎయిర్‌పోర్ట్‌ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఔటర్ రింగ్ ఏ రోడ్ ఎయిర్‌పోర్ట్ అండి? శంషాబాద్ ఎయిర్‌పోర్ట్. అది చంద్రబాబు నాయుడు గారు ఎలా తెస్తారు? చంద్రబాబు నాయుడు గారు పునాదేశారు ఎయిర్‌పోర్ట్‌కి. కట్టించిందెవరు? కట్టించింది కాదండి. ఫౌండేషన్స్ ఏసింది మేమే అని ఓకే. చెప్తున్నాము. వెరీ గుడ్. అంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతికి ఫౌండేషన్ ఏసి, పునాదేసి, అమరావతి సిటీని మొత్తం రూపురేఖలు తీసుకొచ్చిన తర్వాత, హ్మ్. వచ్చే నాయకుడు, పాలకుడు గత నాయకుడికి క్రెడిట్ వస్తుందని చెప్పి చంపేస్తే హ్మ్. రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? రాష్ట్రం రాజధాని ఉంటుందా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్‌ని సృష్టించి, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ని డిజైన్ చేసి, మెట్రోకి డిజైన్ చేసి, ఇవన్నీ పునాదులన్నీ ఏసి, అక్కడ తీసుకొచ్చి ఒక రూపురేఖలు తీసుకొస్తే, తర్వాత వచ్చిన నాయకులందరూ కట్టుకుంటూ వచ్చారు. హ్మ్. అది రాజశేఖర రెడ్డి గారు గానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు గానివ్వండి, కేసీఆర్ గారు గానివ్వండి. అదే రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ చంద్రబాబు నాయుడు చేసిన ఎయిర్‌పోర్ట్ డిజైన్ మొత్తం కూల్చేద్దాం, వేరేది ఎక్కడైనా పెట్టుకుందాం అని అనుకుంటే, ఎట్లుండేదో ఎవరికీ తెలిసేది కాదు. హ్మ్. ఔటర్ రింగ్ రోడ్డు ఆయన ఆయన చేసిన ఔటర్ రింగ్ రోడ్‌ని కొంచెం ఉంపులు మంపులు చేసి యాజ్ ఇట్ ఈస్‌గా కట్టుకుంటూ వచ్చారు. ఎక్కడ హ్మ్. డిస్మాంటిల్ చేయలా. హైటెక్ సిటీని దాని ఉన్న ఐటీ కంపెనీస్‌ని దాని చుట్టుపక్కల రైల్వే టవర్స్ ఇవన్నీ కూడా ఎక్స్‌పాన్షన్ చేసుకుంటూ వచ్చారు.